హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్ష టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మా ఊరు రంగశాయిపేటలో జరిగినటువంటి బోనాల పండుగ వీడియోని మీకు చూపించబోతున్నాను. మా ఊరు రంగశాయిపేటలో ప్రతి సంవత్సరం మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా మా ఊరి గ్రామస్తులు, పెద్దలు, ప్రజలందరూ సగౌరవంగా నిర్వహిస్తారు. అలాగే ఈ 2025వ సంవత్సరంలో కూడా మా ఊరు రంగశాయిపేటలో మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసలు మనము మహంకాళి బోనాలు ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తానికి ట్రై చేస్తాను. ఒకసారి వినండి. నేనేం చెప్తున్నానో మీరు చెప్పింది కరెక్టేనా కాదా, మీకు ఒకవేళ మహంకాళి బోనం గురించి తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే నాకు తెలిసిన దాంట్లో నేను మీకు అందరికీ చెప్తున్నాను. మహంకాళి బోనాలు అనగా తెలంగాణ హిందూ పండుగ అయిన బోనాలు మహంకాళీ దేవిని గౌరవించడానికి జరుపుకుంటారు. మరియు ప్రతిజ్ఞలను నెరవేర్చేందుకు మరియు ప్లేగు వ్యాధి నుండి దైవ రక్షణకు కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకుంటాం. అమ్మవారికి బోనం అనగా వండిన భోజనం సమర్పిస్తారు. సైనిక విభాగం పాత్ర. ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ నుండి వచ్చిన ఒక సైనిక విభాగం ప్లేగు వ్యాధి నుంచి ఉపశమనం కోరుతూ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మహంకాళీ దేవిని ప్రార్థించాడు. మరియు వారి ప్రార్థనలకు సమాధానం లభిస్తే హైదరాబాద్లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఇది బోనాలు సాంప్రదాయాన్ని స్థాపించడానికి దారితీసింది. వేడుక. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో కూడా బోనాలను ఏటా జరుపుకుంటారు. సమర్పణ. భక్తులు దేవతకు బోనం నివేదిస్తారు. ఇది కృతజ్ఞతగా మరియు కృతజ్ఞతకు ప్రతీక. బోనాల యొక్క అర్థం. బోనాలు అంటే తెలుగులో వండిన ఆహారం లేదా నైవేద్యం అని పిలుస్తారు. ఆచారాలు. మహిళలు మహంకాళీ దేవిని తమలోకి ఆహ్వానించి ఆచారాలు ఆచరిస్తారు. తలపై బోనం మోసుకొని ఆలయానికి వెళ్తారు. సమాజ ప్రమేయం. కుటుంబాలు, ఇతర కుటుంబ సభ్యులు మరియు అతిథులతో సమర్పణలకు పంచుకుంటారు. సమయం మరియు ఐక్యత యొక్క భావాన్ని పెంపొందిస్తుంది. ప్రాముఖ్యత. బోనాలు అనేది అమ్మ దేవతకు నైవేద్యం సమర్పించే పండుగ మరియు కుటుంబాలు ఈ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులు మరియు అతిథులతో పంచుకుంటారు. సో నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలిసింది. నేను ఈ ఇన్ఫర్మేషన్ని కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర, అలాగే కొంత గూగుల్లో సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాను. మీకు నాకంటే ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ కంటే మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కనుక షేర్ చేసుకుంటే నేను దానిపైన కూడా ఒక వీడియో చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇక నేను మహంకాళి అమ్మవారి బోనాల సమర్పణలో భాగంగా ఈరోజు అక్కడ కోలాటాలు ఆడుతున్నారు. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి ఆనందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ హర్ష. సో వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you all so much for watching the full video. Please do like, share, comment and subscribe to our YouTube channel Harsha Talks. Take care. Bye bye.